ఏమంట సోషల్ మీడియా జమానా వచ్చిందో ఎవ్వరు ఆగుతలేరబ్బా. వీడియోలు తీసుడు, రీల్స్ చేసుడు, పబ్లిక్లకి ఇడ్చుడు. చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ఆడోళ్ళు, మొగోళ్ళు, ఆంటీలు, అంకుళ్ళు, తాతలు, అమ్మమ్మలు కూడా సోషల్ మీడియాను పొట్టు ఆడుకుంటుర్రు. ఏహే నేను కూడా చేస్తా, నా పర్ఫార్మెన్స్ ఏందో చూపిస్తా అనుకున్నట్టున్నాడు గీసారి కూడా. సినిమా సీన్ చూసినట్టే అనిపిస్తుందిలే. ఇట్రోక 5 గన్మెన్లు, అట్రోక 5 గన్మెన్లు, నడిమిట్ల ఎమ్మెల్యే గారు. హౌ తాండూరు పైలట్ రోహిత్ రెడ్డి సారే నాకెంత సెక్యూరిటీ ఉంటారో చూడురని ఖతర్నాక్ వీడియో తీపిచ్చి సోషల్ మీడియాలకు ఎక్కిచ్చిండు లోకానికి చూపిస్తానికి. లెక్కకైతే ఏ ఎమ్మెల్యేకైనా 2 గన్మెన్లు ఉంటారు. మరి ఈ సారుకు గిందరెందుకంటే ఫామ్ హౌస్ కేసులో ఉన్నందుకు. మా ఎమ్మెల్యేలను కొనటానికి వచ్చిండ్రని సర్కారోళ్ళు ఓ కేసు పెట్టిండ్రు కదా, ఆ ఎమ్మెల్యేలల్లా రోహిత్ రెడ్డి సారే మెయిన్. గందుకే గన్మెన్లను పెంచిండు, గస్తు పెంచిండు సీఎం సారు. కానీ ఎమ్మెల్యే గారేమో నన్ను చూడుర్రి, సెక్యూరిటీ చూడుర్రి అన్నట్టుగానే వీడియో తీసుకొని పబ్లిసిటీ చేసుకుంటుండు. నేను నడుస్తున్నప్పుడు వీడియోలు తీస్తారు, పక్కన నుంచి వీడియో తీస్తారు, ఏడు నుంచైనా వీడియోలు తీస్తారు. దాంట్లో స్పెషల్ ఎఫెక్ట్స్ అనేది ఎవరన్నా ఇప్పుడు వచ్చిన సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, మస్తు ఫోన్ల అప్లికేషన్స్ వచ్చినాయి. ప్రజల కోసం పనిచేయడం ఆయన అంటే ఈ పనిపాట లేని వాళ్ళకి ఇవన్నీ సృష్టిస్తుంటారు. ఈ ముచ్చట ఇట్లుంటే రోహిత్ రెడ్డి సారు 13 రోజుల కాంచి యాగాలు హోమాలు చేస్తుంటే ఇవాళ ఆఖరి నాడు అగ్గంటుకుంది యాగశాలకు. నిప్పురవ్వలెగిరి టెంట్ మీద పడే వరకు ఇంత పనైందట. ఎమ్మటే ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలార్పేసినాయి.